హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మాన్సరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. లాస్ట్ వీడియో చూసినట్లయితే దాని కంటిన్యూషనే ఈ వీడియో అన్నమాట. ఆ వ్లాగ్ చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వ్లాగ్ కూడా చూసేయండి. ముందుగా లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. అన్నింటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. అయితే మేము ఇంతకు ముందు ఉన్న రూమ్స్ కంటే ఈ రూమ్ చాలా అంటే చాలా బావుంది. ఏసీనే అంత నీట్‌గా ఉంచారనమాట. అయితే మీరు లాస్ట్ వీడియో చూసారు కదా! మేము కాంప్లెక్స్‌కి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా! ఏమైందంటే కాంప్లెక్స్‌కి వెళ్ళిన తర్వాత లాస్ట్ బస్ కూడా మిస్ అయిపోయింది. సో, మేము రూమ్‌కి వెళ్ళిపోయాం. రూమ్ తీసుకొని హాయిగా రిలాక్స్ అయ్యి వెళ్ళిపోదాం. అప్పటికే 11 దాటేసిందనమాట నైట్. సో, అందుకని బీచ్‌కి దగ్గరలో మరీ దగ్గరలో కాదు. కొంచెం దగ్గరలో ఒక 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ దూరంలో మేము రూమ్ అయితే తీసుకున్నాము. చక్కగా హ్యాపీగా ఆహ్, అక్కడే నిద్రపోయి మార్నింగ్ ఇంకా కాంప్లెక్స్‌కి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా వారేమో ఇంకా ఆటో బుక్ చేసి ఆర్‌కే బీచ్‌కి వెళ్దాం. ఇక్కడి వరకు వచ్చాం కదా! చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి మమ్మల్ని అందరిని తీసుకొచ్చారనమాట ఇటేపు. ఇంకా ఆటో బుక్ చేసుకొని మేమైతే ఆర్‌కే బీచ్‌కి వచ్చేసాం. చూసారా ఎంత బావుందంటే అంత బావుంది గదా! ఈ ఫీల్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వైజాగ్ వచ్చినా గూడా పాత మెమోరీస్ అన్నీ అలా గుర్తుకొచ్చేస్తాయి ఒకేసారిగా. అయితే ఇంకా ఆకలేస్తుంది కదా! మరి మార్నింగ్ ఏదైనా తిందామని చెప్పేసి, మేము కాఫీ, టీ అలాంటివి గూడా తాగలేదు కదా! అని చెప్పి టిఫిన్ గూడా చేసేస్తే ఓ పనైపోతుంది. చక్కగా కాసేపు ఆడుకొని అలా మనం కాంప్లెక్స్ వెళ్లి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పి, అక్కడ దిగిన వెంటనే టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము. ఇదొచ్చేసి సర్కిల్‌లో అంటే ఆర్‌కే బీచ్ దగ్గర బస్ స్టాప్ ఆపోజిట్‌లోనే ఈ టిఫిన్ షాప్ అయితే ఉంది. అక్కడే బయట కాఫీ చేస్తున్నారు ఒకావిడ. చాలా బాగా చేస్తున్నారు. మనం ఎలా కావాలంటే అలా. టిఫిన్స్ అయితే వెరీ టేస్టీ అన్నమాట. మేమేమో ఆనియన్ మసాలా దోస ఉంటుంది కదా! ఆలు వేసి చేస్తారు మధ్యలో. అవి చెప్పుకున్నాము. అమ్మ, నాన్నగారికి, నాకు. బాబుకి, మా వారికి ఏమో ఇడ్లీ తింటున్నారనమాట. నా ఉద్దేశ్యం ఏంటంటే, నేనెప్పుడు ఇడ్లీ లైట్ వెయిట్ ఫుడ్‌లే తింటాను. బట్ కాకపోతే బయట చాలా టైం ఉండాలి. ఆఫ్టర్‌నూన్ ఏ టైంకి వెళ్తామో తెలియదు కదా! అని చెప్పి నేనైతే దోస ఆర్డర్ పెట్టుకున్నాను. చక్కగా అమ్మ, నేను ఇలా పక్క పక్కన కూర్చొని తినేసాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మెమోరీస్ అన్నీ నాకు ఫ్యూచర్‌లో ఉండాలి అని నేను ఈ వీడియో అయితే తీసుకోవటం జరిగింది. నేను తీసిన వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలానే మళ్ళీ అడుగుతున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే షేర్ కూడా చేయండి. మా ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి ఈవిడే చాలా బాగా కాఫీ చేశారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ట్రీట్ చేసే విధానం నాకు నచ్చింది. సో, ఆటోమేటిక్‌గా అన్నీ బావుంటాయన్నమాట అలాంటి వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి ఆపోజిట్‌లో ఆర్‌కే బీచ్ లోపలికి వచ్చాము. వెళ్తూ ఉన్నామనమాట. మా అమ్మ ఎక్కువగా ఆడలేకపోయారు. ఎక్కువగా కాదు, అసలు ఆడలేదు. అమ్మ కూర్చున్నారంతే. తర్వాత బాగా ఎండగా ఉందనమాట. నాకు చెప్పులు లేవు కదా! కాళ్ళైతే చాలా కాలిపోయినియండి. బీచ్ దగ్గరికి అంటే వాటర్ దగ్గరలోకెళ్తున్నప్పుడు చల్లగా ఉంది గానీ, ఇసుకలో నడుస్తుంటే మాత్రం కాళ్ళు బాగా కాలిపోయినియి. కొంత దూరం అయితే అమ్మ చెప్పులిచ్చారు. కానీ అక్కడ ఎక్కడ విచిత్రం ఏంటంటే, చెప్పులు ఎక్కడ అమ్మటం లేదు. అది కూడా మార్నింగ్ కదా! చెప్పులు కనిపించలేదు. ముందు రోజేమో నైట్ అయిపోయిందని చెప్పులు కనిపించలేదు కొనుక్కోవడానికి. తర్వాత రోజు ఉదయాన్నే కాబట్టి అక్కడెక్కడ షాపులు ఓపెన్ లేవన్నమాట. సో, అలా నడుచుకుంటూ ఇసుకలో వచ్చేస్తూ ఉన్నాము. మేము నలుగురం ఇలా కనిపించడం ఒకటే అంటే నలుగురం కాదు సారీ. ఐదుగురం కనిపించడం ఒకే వీడియోలో చాలా హ్యాపీగా అనిపించింది. మా సిస్టర్ వాళ్ళని మిస్ అయ్యాము. వాళ్ళు కూడా ఉంటే బావుంటుంది. కాకపోతే ఏంటంటే, పిల్లల్ని కొంచెం ఎండలో తిప్పకపోతేనే బెస్ట్ అనిపించింది. ఇది ఉదయాన్నే కాబట్టి ఓకే. కొంచెం మధ్యాహ్నం అంటే ఒక 11 తర్వాత అయితే మాత్రం కొంచెం కష్టమేనండి. ఎండ బాగా భయంకరంగా ఉంది. బీచ్‌కొచ్చినప్పుడు పిల్లలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త. అస్సలు ఎవ్వరం కూడా వాడిని వదిలిపెట్టకుండా వాడి చుట్టూనే ఉన్నామనమాట. నాకసలే ఫస్ట్ నుంచి బీచ్ దగ్గర పెద్దవాళ్ళకే రిస్క్ కదా! భయం గదా! అని నేను చిన్న పిల్లోడిని అస్సలు వదిలిపెట్టకూడదని నేను కానీ, నాన్నగారు కానీ, మా వారు కానీ అలా సెక్యూర్ చేస్తూనే ఉన్నాము. చిల్డ్రన్స్‌ని మాత్రం అస్సలు బీచ్ దగ్గర ఒక్కరినైతే అస్సలు వదలొద్దనమాట. చిల్డ్రన్స్ అంటే మీన్స్ కొంచెం ఒక 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని ఆ బీచ్‌లో దగ్గర వరకు వెళ్లి ఆడుకోనివ్వకూడదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే అక్కడ వాటర్‌లో కొట్టుకొని పోతూ ఉంటారు. ఎప్పటికప్పుడే న్యూసెస్ అవి వింటూ ఉంటాం గదా! అలా చెప్తున్నాను అన్ని సార్లు జాగ్రత్త అని. వీడైతే ఇక్కడ చాలా అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ బీచ్ ఇలా వాటర్ వస్తూ ఉంటే ఆ హాయి ఎంత బావుందంటే,
మీకు మాటల్లో చెప్పక్కర్లేదు. అందుకనే నేను ఒరిజినల్ సౌండ్స్ కూడా అలానే ఉంచుతున్నాను. మీకు తెలుసు కదా! ఆ బీచ్ సౌండ్ వింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. చెవులకి, ఒరేయ్ బాబు! మనసుకి కూడా. అక్కడే ఉంటే ఇంకా హాయిగా అనిపించిందనమాట. తమ్ముడు, తమ్ముడు వీడియో ఇంకా ఎక్కువ తీసుకుంటున్నా టైం తమ్ముడు. ఉండాలి అనిపించింది. అసలు మేమెప్పుడో వైజాగ్ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల మేము అలా హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. అంటే నా జాబ్ పరంగా కానీ, మా వారి జాబ్ పరంగా కానీ, మా వారికైతే వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. వైజాగ్ వచ్చేయొచ్చు మేము. కానీ నాదైతే అలా కాదు కదా! ఎప్పుడు పిలుస్తారో తెలీదు డబ్బింగ్‌కి. అప్పుడు వెళ్ళాలన్నమాట. సో, అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. కొద్ది రోజులు పోయిన తర్వాత లేదు ఇంక నాకు గూడా సహనం కోల్పోయాను. ఇక్కడ ఇంకా ఉండలేకపోతున్నాం అనుకుంటే మాత్రం వైజాగే వెళ్ళి ఆహ్, అక్కడే స్టే చేద్దామని మాత్రం అనుకుంటున్నాము. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా మనసు బాగోకపోయినా ఈవినింగ్స్ అలా వచ్చినా, మార్నింగ్స్ అలా వచ్చినా బీచ్ దగ్గరికి చాలా హాయిగా ఉంటుంది కదా! అలానే మనకి రిలేటివ్స్ వచ్చినా, పేరెంట్స్ వచ్చినా, ఎవరొచ్చినా ఇలా ఈవినింగ్ ఇటు తీసుకొనొస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. నేనిందాక ఎంట్రన్స్‌లో మీకు చెప్పాను కదా! ఇలా వస్తే మెమోరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి అని చెప్పేసి. అదే చిన్నప్పుడైతే మా పెదనాన్నగారు వాళ్ళందరితో అంటే మా నలుగురు, ఐదుగురు ఫ్యామిలీలు కలిపి వచ్చేవాళ్ళం. ఇక్కడేమైందంటే అందరూ వచ్చి కెమెరాస్‌తో ఫోటోస్ తీస్తున్నారనమాట. మెరూన్ కలర్ టీ షర్ట్స్ వేసుకొని చాలామంది ఫోటోస్ తీసి చూపించి మేము ₹15 ఆర్ ₹20 తీసుకుంటాము. మీకు ఆ కాపీస్ పంపించేస్తాము. లేదంటే కాపీస్ కడిగేసి కూడా ఇస్తాము అని చెప్పేసన్నారు ₹50 తీసుకొని. అయితే మేము అలా చేద్దాం అని అనుకోలేదు కానీ ఫోటోస్ అవి చక్కగా బీచ్‌కొచ్చాం గదా! అని చెప్పేసి బాబుతో నాన్నగారు వాళ్ళతో తీయించుకొని వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగానే ఫోటోలు తీయించుకొని సేవ్ చేసుకుందాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మనమే కడిగించుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట నీట్‌గా. సో, కెమెరా కదా అని చెప్పేసి వాళ్ళు డీఎస్ఎల్ఆర్ పట్టుకొనొచ్చారు. తీస్తున్నారు. అసలు ఫస్ట్ తీయించుకుందాం అనుకోలేదు. కానీ చాలా సార్లు అడుగుతున్నారనమాట. నాకు ఒక ఫోటో తీసి తీసుకొచ్చి మరి ఇదిగోండి చూడండి ఇంత బా వస్తాయి అనేసంటే నేను ఓకే అనుకున్నా అనమాట. వీళ్ళతో మెమోరీస్ ఉంటాయి కదా! ఫోటోలు తీయించుకుందాము. ఐఫోన్ ఉంది దాంతో తీసుకోవచ్చు. బట్ కెమెరా అంటున్నారు కదా! అని చెప్పేసి తీయించుకుందాం అనుకుంటే, వాళ్ళు మా టైం ఎంత వేస్ట్ చేశారంటే, వద్దు అంటే ఫస్ట్ వదలలేదు. తర్వాత తీసుకుందాం అనుకున్నా గూడా వదలలేదనమాట. టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఫోటోలు సరిగ్గా తీయట్లేదు. తీయటం సరికదా! ఇంకా ఎక్కువ ఫోటోలు తీస్తే ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి గదా! వీళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో ఏమో ఫోటోల మీద ఫోటోలు తీస్తూనే ఉన్నారు గానీ, మమ్మల్ని అక్కడి నుంచి కదలనివ్వటం లేదు, ఆడుకోనివ్వట్లేదు. అలా మమ్మల్ని ఒక్కరినే కాదు చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ఫస్ట్ నేను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేదాన్ని కాదు. ఇదిగోండి ఈ అబ్బాయి ఉన్నాడు కదా! వరుణో సంథింగ్ ఏదో నేమ్ తిను. అబ్బాయి చాలా బాగా తీస్తున్నాడని జెప్పి ఒక్క ఫోటో తీశాడు కదా! అని తీయమని చెప్తే, తను ఎండ్ కదా! మనకు కనిపించలేదు ఫోన్‌లో షేర్ చేసినప్పుడు. షేర్ చేసి వెళ్ళిపోయాడు తర్వాత. డబ్బులు కూడా ఇచ్చాం. ఒకరికి ₹70 ఆర్ ఒక్కరికేమో ₹60 ఎంతో అలా ఇచ్చేసామనమాట. ఇచ్చిన తర్వాత మేము ఫోటోస్ ఇంటికొచ్చి చూసుకుంటే, అస్సలు క్వాలిటీ లేవు. చాలా చెండాలంగా తీశారనమాట. వాళ్ళ మీద నేను వేరే అబ్బాయి కెమెరా తీసుకొని తీసిన ఫోటోలయితే మాత్రమే బావున్నాయి. అస్సలు మిగిలినవయితే అస్సలు బాలేదు. కానీ చాలా టైం వేస్ట్ అయితే చేస్తున్నారండి వాళ్ళు. ఎవరైనా బీచ్‌కి వెళ్ళే వాళ్ళుంటే దయచేసి ఫోటోలయితే వాళ్ళని తీయనివ్వకండి. ఇంతే. ఇంతకు మించి నాకు చెప్పాలని ఇంకేం లేదు వాళ్ళ గురించి. మాట్లాడితే కోపం తప్ప ఇంకేం రాదు. ఎందుకంటే నన్ను సరిగ్గా ఆడుకోనివ్వలేదనమాట. నేను నా ఫోన్‌తో వీడియోసు, ఫోటోసు బాగా తీసుకునేదాన్ని. వాళ్ళు నా టైం వేస్ట్ చేయడం వల్ల నాకున్న కాస్త టైంలో చిన్నగా బాగుంది వీడియో తీసి పరిగెడుతున్నాం బాగుంది సింపుల్‌గా పరిగెడుతున్నాం. ఇలా ఫోటోస్ గూడా తీయలేదు. వాళ్ళని నమ్మి నేను ఫోటోస్ గూడా తీయకుండా ఆడుకొని వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇక్కడ మెరూన్ కలర్ షర్ట్ ఉంది కదా! 2 నంబర్ ఏసేసి వీళ్ళే అన్నమాట. డిస్టర్బ్ చేస్తున్నారు అందరిని కూడా. అందరూ వాళ్ళే ఉన్నారండి ఎక్కువ మంది కెమెరాస్ పట్టుకొని. మీరైతే అనవసరంగా ఫోటోస్ కోసం చూసుకొని ఎంజాయ్‌మెంట్ మానేయకండి. వాళ్ళని సీరియస్‌గా వద్దని చెప్పేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నడవండి. పట్టుకో 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 పట్టుకో.
మా వారికి ఇలా మా అబ్బాయితో టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. చూసారా ఎలా నేర్పిస్తున్నారో ఇసుకలో రాయటం. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా వారైతే చాలా చాలా హ్యాపీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాడితో ఆడుకోవడం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. మా అబ్బాయి పేరు కూడా అందులో రాస్తున్నారు చూసారా, యక్షిత్ అని చెప్పేసి. చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ. మా వాడైతే మా నాన్నగారితో గాని, మా వారితో గాని ఫుల్లుగా ఆడుకున్నాడు. మేమైతే వాడొక్కడిని వదలలేదు. ఎందుకంటే వాటర్ చూసారు కదా ఎలా వస్తుందో. అలలు లాక్కుని పోతాయి పిల్లల్ని లోపలికి. అందుకని వాడిని చాలా కేర్‌గా చూసుకున్నాము. కానీ నాకు ఈ టైం అనేది చాలా అంటే చాలా నచ్చిందండి. ఎంతో హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడైతే నేను ఖచ్చితంగా ఇలా బయటికి అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను వీళ్ళిద్దరిని. నేను తీసుకురావడం అంటే మా వారే తీసుకొస్తారు నేను అడిగితే. అలా మేము టైమ్ స్పెండ్ చేయడానికే చూస్తాము మా పెద్దవాళ్ళతో. మా అత్తయ్య గారు, మామయ్య గారిని ఎప్పుడు పిలిచినా ఎక్కడికి వెళ్దామని చెప్పినా కూడా మా మామయ్య గారికేమో చెరువు మీదకి వెళ్ళాలి. మా అత్తయ్య గారికేమో రాలేను అంటారు. సో, అమ్మ నాన్న కూడా అలానే అంటారు గానీ, ఈసారి వచ్చారు. వెళ్దామంటే వెళ్దామని చెప్పేసి వచ్చారనమాట. అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ కూడా తిరగలేరు కదండీ కొంచెం. కానీ మా అమ్మ నాన్నగారు మాత్రం ఎక్కడికైనా రెడీగా ఉంటారు. అలానే ఇప్పుడైతే వచ్చారు కానీ నాకు వాళ్ళని చూసి బాధ అనిపించింది. చాలా స్ట్రెయిన్ అయ్యారు ఈ జర్నీలో వాళ్ళు. అప్పుడే డిసైడ్ అయ్యాను. పెద్దవాళ్ళని ఏంటంటే మనం బయట క్లైమేట్స్ కూడా చూసి, అది కూడా వేసవి కాలంలో అయితే అస్సలు బయటికి తీసుకెళ్ళకూడదు. చిన్నపిల్లల్ని గానీ, పెద్దవాళ్ళని గానీ. చలికాలం, వర్షాకాలం అలాంటి వాటిల్లో వర్షాకాలం కూడా బెస్ట్ అని చెప్పను. చలికాలం అయితే బెస్టే. బయటికి వెళ్ళొచ్చు, ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఎందుకంటే డే టైమ్ కూడా కొంచెం కూల్‌గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ టైమే కరెక్ట్ అనిపించింది. బట్ మళ్ళీ ఇలా రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా దేవుడికి అడుగుతున్నాను. మేము ఇలా టైమ్ స్పెండ్ చేయాలి. అమ్మా నాన్నగారితో, అత్తయ్య మావయ్యతో మేము ముగ్గురం గూడా మంచి టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. అంతే, ఇక్కడి నుంచి అయితే మీరు కాస్తంత చూసేయండి. అలానే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఐడీస్ ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో అయిపోండి. అక్కడ కూడా చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ